ఈ సచ్చినోడు పొద్దున్నే తాగొచ్చాడు నా ప్రాణానికి. దొంగ సచ్చినోడు ఒకనాడు సచ్చినోడు. ఇంతసేపు డోర్ కొడితే డోర్ తీసలేదే ఏంది ఎవడన్నా ఉన్నాడా? మరి బాగుంటా నీకు ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినాయా? నీ భరించేది ఎక్కువైంది కూడా వచ్చినారా సా ఒకనాడు సచ్చినంత ఇదే గొడవనే. పొద్దు మూలికి ఎదురేది పొద్దు వచ్చేది ఏ దానికి ఏం తెలీదు. వచ్చి కూడా శాంతమ్మ అమ్మా ఏం జరిగింది? ఓనర్ ఆమె అంత కోపంగా చూసుకుంటూ పోతుంది. ఏం జరిగేదేముందమ్మా? రోజు జరిగినట్లే ఆమె రెంట్ అడగడానికి వచ్చింది. ఈయన ఆమె ఎట్లంటే ఎట్లా తిట్టినాడమ్మా. అదేంటమ్మా మార్నింగ్ రెంట్ పెట్టేసి వెళ్ళాను కదా, ఇవ్వలేదా నువ్వు? అవుమ్మా చూస్తా ఎక్కడుందో. అక్కడ కాదే, అక్కడ కబోర్డ్ లో పెట్టి వెళ్ళాను నేను డబ్బులు. ఎక్కడ కబోర్డ్ నాన్న? అక్కడ కబోర్డ్ పెట్టాను. ఆ కబోర్డా? ఓయమ్మా పొద్దున ముదనష్టపోడు ఆడ ఉండి ఆ డబ్బులు ఎత్తేస్తూ నాతో చాలా డ్రామాలు ఆడినా. వాడు డబ్బులన్నీ తీసుకుపోయి స్పీకర్ లాగా రాకొచ్చినాడు తల్లి. అందుకే చెప్పాను కదా ఫస్ట్ ఓనర్ కి రెంట్ ఇవ్వే అని చెప్పుకుంటూనే అమ్మా ఇద్దామని లోపల ఇది జరిగిపోయింది తల్లి. ఈ నా కొడుకుతో నేను ఎట్ట చేయగదమ్మా. ఇప్పుడు ఆమెను అన్ని మాట్లాడినాడు, డబ్బులు లేకుండా చేసినాడు. నీకు అర్థం కావట్లేదమ్మా. అక్కడ అంతా ఈయన చేసిన అప్పులకి నన్ను బయట ఎంత గలీజ్గా మాట్లాడుతున్నావు. అమ్మా నీకు బయట నాకు ఇంట్లో అమ్మా. ఈ బతుకులు వద్దు తల్లి, ఈ బతుకులు వద్దు తల్లి. నాకు వద్దమ్మా, నాకు ఈ మొగుడు వద్దు, సంసారం వద్దు తల్లి. అమ్మ ఒక పని చేద్దామే, ఒక పని మనకు పరిష్కారం అవుతారు. మనం అక్కడికి వెళ్దాం, నేను లెటర్ రాస్తాను. అదే కావాలమ్మా, నాకు పరిష్కారం అమ్మాయిలకు అందరికి పెళ్లి అవుతుంది, నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది? ఈ ఇప్పుడు ఎవరు పెళ్లి చేస్తాడమ్మా? ఎవరు సుఖ పెట్టాడు? వాడు చేసుకున్నాడు సుఖ పెట్టాడు. పెళ్లి ప్లీజ్ అమ్మ నా మాట ఇద్దరు ఈ సంసారం వద్దు, ఈ మనిషి వద్దమ్మా మనకు. పోదమ్మా పోదమ్మా పోదమ్మ మనం పోదమ్మా మనం పోదమ్మా మనం పోదమ్మా మనం పోదమ్మా అక్కడ కూర్చుందిరా నువ్వు. అమ్మ ప్లీజ్ అమ్మా రావే, నువ్వు ఫస్ట్ కూర్చో. అమ్మ కూర్చో అమ్మా. అమ్మ నా ఫోన్ ఎక్కడ పెట్టావు చెప్పు. చూడమ్మా ఎక్కడ పెట్టావా? ఏ కొట్లో పెట్టావు? ఇక్కడే ఉందిలే, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అమ్మ నువ్వు ఏడువాకే, అమ్మ నువ్వు ఏడువాకమ్మా ప్లీజ్. ఏంటి వీళ్ళ ఫోన్ కలవట్లేదు. అమ్మ నువ్వు ఏడువాకమ్మా ప్లీజ్ అమ్మా, నా కోసం ఏడువాకే. ఏంటి వీళ్ళ ఫోన్ కలవట్లేదు. అమ్మ ఫోన్ కలిసింది. హలో హలో, బతుకు బండికి నమస్కారం. మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సార్ మా నాన్నతో మేము వేయగలేకపోతున్నాం సార్. రోజు తాగొచ్చి మా అమ్మని ఎలా అంటే అలా కొట్టేస్తున్నాడు సార్. సార్ మాకు మీరే సహాయం చేయాలి సార్. 6 గంటలకు మనకు అపాయింట్మెంట్ ఇచ్చారమ్మా. చెప్పండి అమ్మగారు, చెప్పండి కంగారు పడవకండి, నిదానంగా చెప్పండి. సార్ మాకు ఎట్లా అయినా న్యాయం చేయండి సార్. మాకు మీరు తప్ప మాకు ఎవరు దిక్కు లేరు సార్. మా ఆడ దిక్కుకి ఎవరు లేరు సార్. మగ దిక్కు మగ దిక్కు మమ్మల్ని చంపి పెడుతున్నాడు సార్ వాడు. మీరు రండమ్మా, మీరేం టెన్షన్ పడవండి, కూల్ డౌన్ అండి, టెన్షన్ పడకుండా రండి, నేను మాట్లాడతాను.
మీ పేరండి? సార్ నా పేరు ఉషా అండి. ఉషా రాణి ఉషానా? ఉషా అండి. ఉషానా? అవునండి. ఓకే అండి, రేపు 6:30కి అపాయింట్మెంట్ ఇస్తామండి, రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు చూడాలంటమ్మా. అమ్మ రేపు ఇచ్చారమ్మా సార్, రేపు ఉంటారంట. రేపు వెళ్దామమ్మా, రేపు వెళ్దాం. సరేనా చేసుకొని మన బతుకు మనం ఏదైనా అడక్క తిన్నా మనకి ఏం కాదమ్మా. ఇప్పటిగా తల్లి తరతరాల నుంచి ఇదే కాదమ్మా. తెలుసమ్మా, నేను ఒక ఆడ మంచిగా అర్థం చేసుకోగలుగుతా తల్లి. వద్దు తల్లి, నేనే కావాలంటున్నానమ్మా. వద్దు తల్లి, నువ్వు హ్యాపీగా ఉండలేదమ్మా నాకు కావాల్సిందమ్మా. నీ సంతోషమే తల్లి నాకు కావాల్సింది. వెళ్దామమ్మా, ఇప్పుడు వెళ్దామమ్మా కావాలంటే. అంత లోపల నా బట్ట నిన్ను ఏం చేస్తాడని నా భయం నాకుందమ్మా తల్లి. ఆడవాళ్ళ పిల్ల మీద లేదు, పుట్టిన బిడ్డ మీద లేదు. ఆడవాళ్ళ అర్థాలు చెప్పింది నీకు కొడగా. ఆ పిల్లలు నీ బతుకు చంపేసా నా కొడగా. పోతే బాగానమ్మా, ఇట్లా కొడుకు నువ్వు ఉండి ఏమి తెలుసారమ్మా. భూమికి బాగా మీ నాయన తల్లి. నీకంటే నాకు కావాల్సిన ఏం లేదు. మా ప్రపంచం అంతా నువ్వేమ్మా. నాకు నాబట్ట వద్దామా. ఇట్లా నా బట్టలు ఉంటే పోతేమమ్మా. నువ్వు కట్టుకుంటే చూశారు కదా, మేము తీసింది కథే కావచ్చు, కానీ ఇలాంటి తాగుబోతుల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మీరు ఒకరింటికి పిల్లనిచ్చే ముందు ఆస్తుందా డబ్బుందా అని ఆలోచించకుండా, జాబ్ చేస్తున్నారా కాదా అని ఆలోచించకుండా, మీ కూతుర్ని మంచిగా చూసుకుంటాడా లేదా అని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి మీ జీవితాన్ని, మీ పిల్ల జీవితాన్ని కాపాడండి. నమస్కారం, బతుకు బండికి నమస్కారం. ఈరోజు ప్రోగ్రాంలో ఒక ఫ్యామిలీ గురించి, తాగేసి ఈ రోజుల్లో తాగేసి తందాన ఆడే వాళ్ళు చాలా. నిన్నే ఒక కాల్ వచ్చింది, వాళ్ళ పేరు ఏదో పేరు చెప్పారు. మేడం ఏం పేరు? మీరండి ఉషా గారు? ఉషా గారిని కూడా పిలవండి. అమ్మా మీరు కూడా రండి, కూర్చోండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీ నాన్నగారమ్మ? అవును సార్. ఆయన రాలేదా? అమ్మ నాన్న రాలేదా? అదే కష్టపడి ఆడ తాగి తెచ్చినాడు అమ్మా. వస్తా అన్నాడు సార్, ఫోన్ చేసినాడు సార్, వస్తా అన్నాడు సార్. ఇప్పుడు మీకు ఏం సమస్యలు జరిగినాయి సార్? నా పెళ్ళి 23 సంవత్సరాలు అయింది సార్. నాకు 22 సంవత్సరాల కూతురుంది సార్, ఆడపిల్ల సార్. పెరిగి పెద్దదైన తర్వాత పెళ్లి చేయాలి కదా సార్. పెళ్లి చేయాలన్న బాధ్యత లేకుండా రాత్రి అనగా పగలనగా రోజు తాగుతాడు సార్. ఇంట్లో పిల్లలకి తినడానికి గింజలు ఉండవు సార్, మాకు బియ్యం గింజలు ఉండవు సార్. ఆయన ఏం పని చేయరా? ఏం పని చేయడు సార్. పిల్లలు మమ్మల్ని పోషిస్తుంది సార్. పిల్ల పోషిస్తున్న డబ్బులు కూడా తీసుకొని తాగొస్తాడు సార్. అవునమ్మా, మీరేం పని చేస్తున్నారు? సార్ నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. నా చదువుకు అయ్యే ఖర్చు అంతా గవర్నమెంటే చూసుకుంది. ఇప్పుడు ఏమో నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొట్టడం చాలా ఎక్కువ అయిపోయింది సార్. నిన్నైతే చంపేయబోయాడు సార్. సో అందుకనే సార్ మేము ఇక్కడికి వచ్చాము సార్. మా అమ్మకి ఏదో ఒకటి పరిష్కారం చేయండి సార్. మా నాన్నతో మేము ఏగలేకపోతున్నాం సార్. రోజు తాగొస్తాడు, కొడతాడు మమ్మల్ని. ఎలా అంటే అలా మా అమ్మనైతే చిత్రహింసలు పెడుతున్నాడు సార్. అందుకనే సార్ ఇక్కడికి వచ్చాము మేము. మా నాన్న మాకు అవసరం లేదు సార్. మా అమ్మని నేను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను. మా అమ్మను మా నాన్నని మా నుంచి దూరం చేసేదండి సార్. మా అమ్మ ఇంతకీ ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? పిల్ల సంపాదించిన డబ్బులే సార్. ఇంటికి అయితే ఆయన దొంగతనంగా ఎత్తుకోబోయి. అవును సార్, అదే సార్. నేను ఇంకేమన్నా దొంగ అలవాట్లు ఏమన్నా ఉన్నాయా?
ఏం చేస్తాడో సార్ బయట తిరిగి కానీ మా ఇంట్లో మాత్రం మాకు తినడానికి తిండి లేకుండా సార్ బయట కూడా చాలా అప్పులు చేస్తాడు సార్, చాలా అప్పులు చేస్తే నేను రోడ్ నుంచి జాబ్కి వెళ్తుంటే కూడా ప్రతి అడ్డమైన నా కొడుకు నాకు నిలబెట్టి అడుగుతున్నారు సార్. వాళ్ళు ఏమన్నా మీకు పడాల్సి వస్తుంది సార్. నీ బిడ్డని అప్పులకి నీ అప్పుల కిందకి నీ బిడ్డని ఇస్తామని అడుగుతున్నా సార్. అటువంటి దినస్థ తీసుకొచ్చాడు సార్. అంటారు కాబట్టి మీరు ఎలాగో పిలిపియండి సార్. మీరు చెప్పినాము మీరు ఆడవాకండి, బాధపడవాకండి. బాధలే సార్ మిగిలింది, ఇంకేం మిగిలింది. ఆయన్ని పిలవండి, మీ శ్రీమతి గారిని పిలవండి. అయినా నువ్వు ఒకసారి ఫోన్ చేయి. అమ్మ నాన్న ఫోన్ ఎత్తేంత పరిస్థితిలో ఉన్నాడావే చెప్పు. అమ్మ నాకు కనిపించాడే, బయట కనిపించాడు నాన్న, లోపలికి ప్లీజ్ అమ్మ ప్లీజ్ ఏడవకే, వస్తాడే నాన్న లోపల. నాన్నకి ఇక్కడ పరిష్కారం జరుగుతుంది, మనకి మన నాన్నతో విడాకులు తీసుకొని. సార్ మా నాన్న బయట ఉన్నట్టున్నాడు సార్, పిలిపియండి సార్ మీరు. మీ నాన్నగారి పేరేంటి? పిచ్చయ్య సార్. ఆ పిచ్చయ్యని పిలవండి. పిచ్చయ్య అయ్యా పెద్ద మనిషి. చూడండి సార్ ఇక్కడికి పిలిస్తే కూడా తాగేసి వాసన వస్తుంది కానీ నువ్వు మంచివయ్యా. బిడ్డలు ఈ మరి బాధపడతా ఉంటే నువ్వు మాట్లాడబాకు. యదవేశాలు అసలు వేషాలు ఇప్పుడు పెట్టించండి సార్, ఆకలి అవుతుంది సార్, పెట్టించండి సార్. పోలీస్ స్టేషన్ లో గుగ్గులు పెట్టిస్తాను రాయ్. పోలీస్ స్టేషన్ లో పడతారు సార్ గుగ్గిళ్ళు. నువ్వు మనిషి కాదా? నువ్వు ఆడపిల్ల ఈడుకొచ్చిన ఆడపిల్ల రేపో మాపో పెళ్లి కాకపోతుంది, బుద్ధి ఉందా నీకు? ఆలోచన లేదు సార్. ఇదే తాగుడు సార్, ఇదే తాగుడు సార్. అమ్మా మీరు ఏమనుకోకపోతే నిన్ను ఎత్తుకో మరి ఓంలో చచ్చిపోతానమ్మా. ఆ పని మీరే చేసి పెట్టండి సార్, మీకు పుణ్యం. సార్ అందుకే కదా సార్ ఇక్కడికి వచ్చింది. నువ్వు మనిషినేనా? నువ్వు ఎందుకురా ఈ మారికి అయినావు? ఏరా నిన్నే అడిగేది, ఎందుకైనావు ఈ మారిక? అందుకే సార్. వాడే చెప్తాడు సార్, నేను చెప్తా వినండి సార్. వాడు చేసిన తాగుబోతులకు అప్పు చేశాడు సార్. ఆ తాగుబోతు నాకు ఇంటికి వచ్చి సార్ నా బిడ్డ జోకులేస్తున్నావా? గుగ్గులు అంటే సార్ గుగ్గులు పెడతారు. గుగ్గులు గుగ్గులు పెడతారు. నీకు గుగ్గులు పెట్టి ఇప్పుడు పెట్టించండి సార్, ఆకలి అవుతుంది సార్, పెట్టించండి సార్. పోలీస్ స్టేషన్ లో గుగ్గులు పెట్టిస్తాను రాయ్. పోలీస్ స్టేషన్ లో పడతారు సార్ గుగ్గిళ్ళు. నువ్వు మనిషి కాదా? నువ్వు ఆడపిల్ల ఈడుకొచ్చిన ఆడపిల్ల రేపో మాపో పెళ్లి కాకపోతుంది, బుద్ధి ఉందా నీకు? ఆలోచన లేదు సార్. ఇదే తాగుడు సార్, ఇదే తాగుడు సార్. అమ్మా మీరు ఏమనుకోకపోతే నిన్ను ఎత్తుకో మరి ఓంలో చచ్చిపోతానమ్మా. ఆ పని మీరే చేసి పెట్టండి సార్, మీకు పుణ్యం. సార్ అందుకే కదా సార్ ఇక్కడికి వచ్చింది. లేకపోతే వీటి రండి మళ్ళీ మాట్లాడకు నువ్వు. తంబాకేసుకొని ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే సత్రం అనుకున్నావా లేకపోతే ఇదేంటి ఇది ఆఫీసు? నువ్వు మనిషిగా నువ్వు? నిన్ను లోపలేసి కుంకులు కొడతా. నా దగ్గర జోకులేస్తున్నావా? నా దగ్గర జోకులేస్తున్నావా? గుగ్గులు అంటే సార్ గుగ్గులు పెడతారు. గుగ్గులు గుగ్గులు పెడతారు. ఇది మనిషి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు సార్? మనశ్శాంతి సార్. అతని నుంచి మేము విడిపోవాలనుకుంటున్నాం సార్. మొన్న తాగుబోతులతో అప్పు చేశాడు సార్. ఇంటి మీదకి వచ్చాడు సార్. వాళ్ళు ఇంటి మీదకి వచ్చి వయసు పిల్లని చేయి పట్టుకోబోయినాడు సార్. ఇట్లా తాగుబోతులతో మనం కాపాడతాడా సార్? మా బతుకులు మేము కాపాడుకుంటాం సార్. ఆయనతో దూరం ఉండి మాకు మనశ్శాంతి ఉంటే చెప్పాడు సార్. అంతకని మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినాం సార్ మేము, వాళ్ళని వీళ్ళని అడ్రస్లు అడిగి. ఇప్పుడు
వీడు మారేటట్టుగా లేదమ్మా. మారాడు సార్. వద్దు సార్, మా నాన్న మారడు, మాకొద్దు. మా అమ్మకు మా నాన్నతో విడాకులు ఇప్పించేసేయండి. మా అమ్మని నేను చూసుకుంటాను. అయితే నేను ఒకటే చేయగలుగుతాను, విడాకులు అంటే ఇప్పగలుగుతానే కానీ దీన్ని జైల్లో వేస్తాను. ఏంటి సార్ మాకు అదే కావాలా? అది మీ ఇష్టం సార్. మీరు ఆలోచన ఎందుకంటే రేపు మా తండ్రి నా లేదు సార్, మేము ఏమనము. నా తల్లికి మనశ్శాంతి కావాలి సార్. మా నా తల్లి బిడ్డకి జీవితం కావాలా సార్? పెళ్ళయిన దగ్గర నుంచి లేదు సార్, చాలా అవకాశం. 20 ఏళ్ళు ఇచ్చిన సార్, 20 ఏళ్ళు ఏ ఆడ చేయలేని కథలు ఆయనతో పడ్డా సార్ నేను. బుద్ధి లేనోడా, బుద్ధి లేనోడా. అంతే సార్, ఏ ఆడే స్థాయి పడిపోతే ఎత్తుకొచ్చుకోవాలి సార్. ఆయన మమ్మల్ని ఉత్తరిస్తున్నారని చెప్పి ఎత్తుకుంటూ పోలే సార్. నా బిడ్డ జీవితం పాడైపోతుంది సార్, నిండు జీవితము. ఇట్లా ఆటల వల్ల ఆడవాళ్ళ జీవితాలు అంతా నాశనం అయిపోతున్నాయి ఇక్కడ. ఇంకేమి ఛాన్స్ ఏమంటావు సార్ నువ్వు? అయినా ఇది ఒక బతుక, అర్థం కాని బతుకు అయిపోయింది. అందుకే కదా సార్, బతుకులు లేకుండా చేస్తున్నాడు సార్. అందుకే సార్ ఇక్కడికి వచ్చాము, మాకు పరిష్కారం దొరుకుతుందనే ఇక్కడికి వచ్చాము. మీకు కాళ్ళు పట్టుకుంటా సార్, నాకు నా బిడ్డకి దయ చేయండి సార్. చేస్తాను, దీనికి ఏదో పరిష్కారం రేపు లోపల చేస్తాము. ఎందుకంటే చేయండి సార్, నా లాయర్ బిడ్డకి దయ చేయండి సార్. లాయర్ వచ్చినాక తప్పకుండా దీనికి పరిష్కారం చేస్తాం. ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, రేపు కలిసి చేస్తాము. లేరా లేరా ఏంది వీడు? లేరా నువ్వు ఒక మంచిగా ఆడపిల్లకాయలు నిమ్మని పెట్టుకొని ఏంద్రా బతుకు, అవమానం బతుకు, చచ్చిపోవా నువ్వు బతికే బతుకు, చచ్చిపోయాను మంచిది.